అందరికీ నమస్తే. నేను ఈరోజు ఆవులని మేపుకొని డైరీ ఫామ్‌కి అయితే వచ్చాను. కానీ లేగదూడలు మాత్రము నా వెనక రాలేదు. ఇవి చూడండి. నా దగ్గర ఉన్న పేరగడ్డి నేను పెంచుకుంటున్నా ఆవుల కోసమని. ఈ పేరగడ్డిలో పడి లేగదూడలు తెగ మేస్తున్నాయి. అయితే ఇవి ఒక్కసారి అలవాటు పడినాయంటే మేపడానికి వచ్చినప్పుడు ఈ లేగదూడలు పదే పదే ఆ డై నా దగ్గర పెంచుకున్న గడ్డిలోకి వెళ్ళి అక్కడ మేస్తున్నాయి. అది తిరిగి కొట్టే డైరీ ఫామ్‌కి తీసుకెళ్ళే దారిలో ఇవి తెగ సతాయిస్తుంటాయి. ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతుంటాయి. వీటి వెనుక మనం అక్కడే చుట్టుముట్టు వాటి వెంబడి తిరుగుతుంటే దాదాపు మనం ఎన్ని కిలోమీటర్లు నడుస్తామో మనకే తెలియదు. ఎన్ని కిలోమీటర్లు పరిగెత్తుతామో మనకే తెలియదు. అవి ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తుతుంటాయి. అట్లా పరిగెత్తే క్రమంలో మనకు అవి మనం ఒక దగ్గర వాటిని స్థిరంగా పెట్టాలి అనే ఉద్దేశం కాబట్టి మనం ఎంత పరిగెత్తుతున్నామో మనకే తెలియదు. తీరా డైరీ ఫామ్ దగ్గరికి వచ్చాక వాటి వెనుక పరిగెత్తిన తర్వాత మనం ఎంత శ్రమ పడ్డాం అనేది మన బాడీ అలసిపోయినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. ఇవి చూడండి, మొత్తానికైతే డైరీ ఫామ్ దగ్గరికి అయితే వచ్చినాయి. కానీ 2 లేగదూడలు మాత్రము నేను దారిలో ఓ, కొట్టుకొస్తుంటే ఇవి తోటలోకి పరిగెత్తాయి చూసారా. ఇవి ఇంకా కట్ చేయలేదు. క్రాప్ అనేది అలాగే ఉంది. ఈ లేగదూడలు మాత్రము 2 కొంచెం పెద్దగా ఉన్నాయి. ఇవి పదే పదే తోటలకు పరిగెత్తుతుంటాయి. వీటి వెంబడి పరిగెత్తాలంటే మనమైతే చాలా యాక్టివ్గా ఉండాలి. ఇవి చూడండి ఎట్లా పరిగెత్తుతున్నాయి. తోటలోకి మామిడికాయలు తినడము, పండ్లు తినడం బాగా అలవాటు పడడం వలన అవి పదే పదే తోటలోకి అయితే వెళ్తున్నాయి. నేను వాటి వెంబడి ఇట్లా పరిగెత్తుతూ మొత్తానికైతే ఇట్లా క్యాప్చర్ చేస్తున్నా. అవి మొత్తానికి బాగా మేసి డైరీ ఫామ్‌లోకి వెళ్ళడానికి కొంచెం సందాయిస్తున్నాయి. నేను వాటి వెంబడి వెళ్ళినప్పుడు కొంచెం ఇట్లా గేట్ అయితే మూసి ఉంది. అట్లా మూసి ఉంచడం వలన అవి లోపలికి వెళ్ళలేకపోయినాయి. ఇట్లా గేట్ అయితే తెరిచాను. మొత్తానికైతే గేట్ లోపలికి వెళ్ళి అవి బాగా దాహంగా ఉన్నాయి కాబట్టి వాటి దాహాన్ని అయితే తీర్చుకున్నాయి. అది ఫ్రెండ్స్ లేగదూడల గురించి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై గోమాత.